నమస్తే. కంగ్రాచులేషన్స్ 1 ఇయర్ సక్సెస్ఫుల్గా మీ పాదయాత్ర తర్వాత మీ పార్టీ మొదటి ఏడాది యాత్ర కంప్లీట్ అయిపోయినాయి. సో ఎలా అనిపిస్తోంది మొదటి పెట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఏంటి భవిష్యత్తు ఏంటి ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ మొన్న వార్షికోత్సవం చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సెకండ్దా ఇది? సెకండ్ సారీ సెకండ్. సెకండ్‌ది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైంలో హడావిడిగా మేము స్టార్ట్ చేసాము. బట్ ఒక 8, 9 మంత్స్ వి కెప్ట్ క్వైట్. గవర్నమెంట్ ఫామ్ అయింది. మళ్ళీ ఇమ్మీడియట్‌గా దాని గురించి మనం మాట్లాడటం మంచిగా ఉండదని చెప్పి ఆ తర్వాత ఒక హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వి స్టార్టెడ్ ద యాక్టివ్ జర్నీ. సో ఆల్మోస్ట్ 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ వి వర్ యాక్టివ్లీ వర్కింగ్ అక్రాస్ ది స్టేట్, విజిటింగ్ డిస్ట్రిక్ట్స్, ఒక క్యాడర్ బిల్డింగ్ యాక్టివిటీ కూడా చేసుకుంటూ వచ్చాము. సో మొన్న జరిగిన సెకండ్ యానివర్సరీలో ఆల్మోస్ట్ నలుమూలల నుంచి వచ్చారు. సో దానికి ఒక స్ట్రక్చర్ని కూడా మేము ఆ రోజు అనౌన్స్ చేశాము. సో లైక్ ఎనీ అదర్ పార్టీ మెంబర్ ఉంటారు, వారిపైన పైలట్స్ ఉంటారు. సో వాళ్ళని గైడ్ చేయడానికి, సర్వ్ చేయడానికి. ఓకే. కాన్స్టిట్యున్సీ లెవెల్లో క్యాప్టెన్స్ ఉంటారు. ఓహో, పైలట్స్ క్యాప్టెన్స్. సో మిలిటరీ తీసుకొచ్చారు టెర్మినాలజీ అది. ఎస్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండర్స్ ఉంటారు. దిస్ హౌ నెట్వర్క్ బిల్డింగ్ స్టార్ట్ చేశాము. సో ఆ రోజు కాల్ ఇచ్చాము. మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు. ఓకే. సో అది ఒక యాప్ ద్వారా చేయడానికి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఒక యాప్ ఉంటుంది. సో దానిలో వీళ్ళు సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేయొచ్చు, లేదా ఈ పైలట్స్ వెళ్ళి ఎన్రోల్ చేయొచ్చు. ఓకే. సో అలా వీఆర్ ఆల్సో గివింగ్ కాల్ ఫర్ దీస్ అప్కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వీ వాంట్ ఎంకరేజ్ యూత్ ప్రైమర్లీ, అండ్ దీస్ యూత్ ఫ్రమ్ పూరర్ సెక్షన్స్. సో అవర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు రీచ్ ద పూర్ అండ్ బ్రింగ్ దెమ్ అప్ అండ్ ఆల్సో డెవలప్ లీడర్షిప్ అమాంగ్ ద పూర్. ఓకే, లీడర్షిప్ కూడా అక్కడ నుంచి పేదల్లో నాయకత్వం పెంచాలనేది ఒక ఆలోచన. అందుకనే ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ యూత్, వాళ్ళ లీడర్షిప్ని పెంచుకుంటూ వాళ్ళకి సెవరల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇచ్చి బోత్ ఆన్ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ పార్టీ. సో కొత్త జోనర్ నుంచి లీడర్స్ని పిక్ చేసి ట్రైన్ చేసి వాళ్ళని మీరు ప్రజల దగ్గరికి తీసుకురావాలి. ప్లస్ అంటే ఇంతవరకు ఈ అధికారానికి దూరంగా ఉన్నాం వాళ్ళని. లీడర్లు అంటే మనం కాదులే, మన పని కాదులే అని అనుకుని ఎవరి పనులు చేసుకునే బ్యాచ్ని లీడర్షిప్లోకి తీసుకురావాలనేది ఐడియా.